ఈరోజు మనము ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ఒక సాధారణమైన రైతు. అతను సాధించిన విజయాలు, విలువలు, ఆదర్శాలు చాలా అసాధారణమైనవి. అతను మనం పరిచయం చేయబోతున్నాము. నమస్తే వెంకటేశ్వరరావు గారు. ఓకే, రండి. స్వాగతం, సుస్వాగతం. రండి, కూర్చోండి. యాదగిరి మల్లికార్జున గారు, చెప్పండి. మీ జననం, మీ బాల్యం, మీ విద్యాభ్యాసం గురించి వివరించగలరు? తప్పకుండా. 1969వ సంవత్సరంలో వేటగిరి రమణయ్య, సుశీలమ్మ పుణ్య దంపతులకి కలిగిన ఏకైక సంతానం సుపుత్రుడిని నేనే. వాళ్ళకి చాలా కాలం పిల్లలు లేకుండా మన జొన్నవాడ కామాక్షమ్మ మల్లికార్జున స్వామి వరంలో వదల జరిగింది. అందువల్ల ఆ స్వామి పేరే మల్లికార్జున అని పెట్టడం జరిగింది వాళ్ళు. ఇది ఈ జననం. తర్వాత బాల్యం, ఇది చాలా ఇంపార్టెంట్. లేక లేక మా కుటుంబంలో కలిగిన మొదటి సంతానం నేను. అందువల్ల నన్ను ఎంతో ఒక మహారాజుకు పుట్టిన రాజకుమారుని ఎలా సాగుతారు ఆ విధంగా జరిగింది ఆ లైఫ్. తర్వాత విద్యాభ్యాసాల విషయానికి వస్తే పటేల్ నగర్ మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్, విడవలూరులో హై స్కూల్ 6 నుంచి 10 దాకా. తర్వాత నెల్లూరులో విఆర్సీలో ఇంటర్మీడియట్ ఆడదాకా పూర్తి చేయడం జరిగింది. తర్వాత మా నాయనమ్మ అవ్వగారు వాళ్ళు ఉండేది. నాయన వాళ్ళు మేము చూడాలయ్యా, తొందరగా మేము ఉండేటప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అనడంతో ఆ మ్యారేజ్ విషయాలు కూడా చాలా తొందరగా 20 ఏళ్ళకి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. యాదగిరి మల్లికార్జున గారు, మీ వివాహ జీవితం, మీ వ్యవసాయ జీవితం మాకు తెలియపరచగలరు? ఓకే, మాకు దగ్గర బంధువులైనా ఇక్కడ మన పటేల్ నగర్ నుంచి మన ఎడవలో అవతల మనదరాపేట వాళ్ళు ఉండేది. అక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళు వ్యవసాయ కుటుంబంలో నిత్య కృషి వాళ్ళు. వ్యవసాయం అంటే అంత ప్రాణం వాళ్ళకి ఏకైక కుమార్తె ఒకటే ఒక అమ్మాయి, నేను ఇక్కడ ఒకే అబ్బాయిని. వాళ్ళు ఆ రోజుల్లోనే వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల మీద మా పెళ్లిళ్ళ మార్కెట్ గాలి ఉండేది. 1989లో ఉండింది. అలాంటి పరిస్థితులు వాళ్ళు ముందు ఆలోచన చేసి ఎవరైనా మనల్ని శేష జీవితంలో సంతోషపరిచేవాళ్ళు, మనకున్న ఆస్తులు, ప్రాపర్టీలు ఈ దెబ్బతినకుండా మన శేష జీవితంలో ప్లస్ మన తదనంతరం కూడా ఆ పేరు నిలబెట్టే వ్యక్తులు కావాలని నేను ఆల్రెడీ నేను ఇక్కడ మాకెంతోమంది కుటుంబ పెద్దోళ్ళు ఉండేది. అయినా కూడా ఇక్కడ వాడి సూత్రం ఏంటంటే సమర్థుడు 10 పనులైనా సక్రమంగా చేయగలడు, అసమర్థుడు 1 పని కూడా చేయలేడు. కాబట్టి వీడు గుణవంతులైన వ్యక్తిని తీసుకోవాలని చెప్పి నన్ను వాళ్ళు సింహద్వారం గుండా అక్కడికి మ్యారేజ్ విషయాలు తీసుకుపోవడం జరిగింది. మా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కలిసి వాళ్ళందరూ ఇష్టపడి పెద్దలు ఇష్టంతో పెద్దలు కుదిర్చిన మందల్లో ఈ విధంగా 1989 ఆగస్టు 11వ తేదీ మా వివాహం జరిగింది. తరువాత అక్కడి నుంచి 3 గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ 3 గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అక్కడ ఇక్కడ కుటుంబాల్లో ఒక్కొక్కరు కాబట్టి మేము దూర ప్రాంతాలకు వెళ్ళిపోతే కుటుంబ సభ్యులు బాధపడతారు కాబట్టి ఏదో జరుగుబాటికి మనకు అక్కడ ఇక్కడ 2 దగ్గర పొలాలు ఈ విధంగా మనకు ధాన్య పంటలు పండే విధానం ఉంది కాబట్టి పైనుంచి నాకు కూడా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మా తాతగారు వీళ్ళు చేసే వ్యవసాయం నా ప్రేరణ ఇష్టం కలిగి నేను వ్యవసాయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. 3 సార్లు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా, పోలీస్ ఎస్ఐ, స్కూల్లో టీచరు, ఇంకోటి బ్యాంకులు, ఈ విధంగా రైల్వే ఒకటి, ఈ విధంగా 4 వచ్చి నేను అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మేము వెళ్ళలేదు. నేను అక్కడ ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత రోజుల్లో ఆ వ్యవసాయాలు దిగి వ్యవసాయాన్ని కూడా వాళ్ళు ఉండే రోజుల్లో నేను పర్యవేక్షణ చేసుకుంటూ సంతోషంగా ముందుకు జరుగుతుంది. యాదగిరి మల్లికార్జున గారు, వ్యవసాయ రంగంలో చాలా ఆటుపోట్లు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. కానీ ఆ రంగంలోనే మీరు ఇంతటి విజయాలని సాధించడానికి ఎలా సాధ్యమైంది? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఈ వ్యవసాయ రంగం అనేది చాలా కష్ట సమస్యలు, ఎన్నో క్లిష్ట సమస్యలు ఉన్నాయి. దీంట్లో మనం ఆ విధంగా ముందుకు పోతూ ఉండడంతో జరిగింది. తరువాత ఈ వ్యవసాయాలు కూడా నేను పెద్దోళ్ళు అక్కడ ఇక్కడ వ్యవసాయ కుటుంబాలు పెద్దవాళ్ళు అంటే అలుగాని ఆపేక్ష వాళ్ళు ఉన్న రోజుల్లోనే ఈ వ్యవసాయాన్ని ఒక గుర్తింపుగా విధిగా చూసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఎప్పుడు నిత్యం పాటుపడేవాడిని. ఆ సందర్భాల్లో మన నడవడికలు పెద్దవాళ్ళు నేర్పించిన నడవడికలు వాళ్ళు చూసి ముందుకు పోయే విధానం ఇది ఆకర్షణీయంగా ఉండేది. చుట్టుపక్కల రైతులు కానీ ఆ చుట్టుపక్కల అధికారులు కానీ వాళ్ళు. తర్వాత నన్ను బాగా ఎలివేట్ చేసి అద్భుతమైన దారిలోకి పోవడానికి ముఖ్య కారణం మన సమాజంలో ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు విచక్షణారహితంగా కొట్టి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఆ విషయం నాకు మొదట్లోనే గమనించి నెల్లూరు మొలగులకులనే పైరు వేసి
ఒక 12 ఎకరాల దాకా వాటిని పెద్ద పైరు జమ్ములా ఉండేది, బ్రహ్మాండంగా ఉండేది. అది ఆ పైర్లలో వేసేసి పిండి గట్లో పురుగు మందులు తగ్గించి మనం అన్నాల కోసం ఉపయోగించేవాళ్ళం కొంతమందికి, అంటే తగ్గించి ఆ విధంగా చేసేదానికి ఆ విధంగా గుర్తింపు రావడం చేయడం జరిగింది. కొంతకాలం అలా జరుగుతూ పోయేటప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం వాళ్ళు అనే వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు 2017 ఆ ప్రాంతాల్లో వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను కలుసుకొని, మీరు ఏదైనా మంచి రైతు, జాగ్రత్తగా చేస్తారు, మీరంతా ఆకర్షణ శక్తి ఉంది, మీలాంటి వాళ్ళు కావాలి, ఈ విధంగా సమాజంలో అక్కడ ప్రకృతి వ్యవసాయాలు కొంచెం ముందుకు పోవాలంటే మీరు ఆ రోల్ మోడల్ ఆదర్శంగా ఉండాలని వాళ్ళు కోరారు. వాళ్ళు కోరిన తర్వాత నేను ఆ ఫీల్డ్లోకి పోవడం జరిగింది. అక్కడ మన్నదరాపేటలో పొలాలు కొంతవరకు తొలిసారి కాబట్టి కొంత వేసాము. అప్పుడు డిపిఎం రవిచంద్ర ప్రసాద్ అని ఉండేవాడు, ఆయన ఆ ప్రకృతి వ్యవసాయం మీద జిల్లా పెద్ద అధికారి. ఆయన ప్రోత్సాహం, ఆయన నాకు ఇచ్చే సలహాలు సూచనలు మర్చిపోలేదు నిజంగా. ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు చేయడం. వాళ్ళు ఒకటే మాట అన్నాడు ఆయన, మల్లికార్జున్ ఎప్పుడో అద్భుతంగా ఆయన గుర్తింపులోకి రావాల్సిందయ్యా, ఇన్ని రోజులు పట్టింది అని అన్నాడు. ఆ మాట ఆయన నిలబెట్టుకున్నాడు. ఆ విధంగా అక్కడి నుంచి ప్రకృతి వ్యవసాయం కొంత వేసాము, జడ్పీ అనే పనివాడు ఆ రోజుల్లో. తర్వాత ఈ పక్క కెమికల్ వ్యవసాయం వేసాము. ఒక గాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రకృతి వ్యవసాయం చేసిన పై నిలబడేది కదా, అక్కడ ఈ పక్కన పడిపోయింది, ఇది మామూలు కెమికల్ పడిపోయింది. అది వాళ్ళు వచ్చి వీడియో షూట్ చేయడం జరిగింది. ఆ వీడియో షూట్ చేసి ఆ తేడాల సిచ్యువేషన్ చెప్తే అది మన సోషల్ మీడియాలో యూట్యూబ్లలో వదిలేసరికి అది వ్యవసాయ రంగంలో 2 రాష్ట్రాల్లో ఒకేసారి ఓవర్ నైట్ గుర్తింపు రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి అంచెలంచెలు గ్రామ స్థాయిలో, మన మండల స్థాయిలో, ఈ విధంగా తర్వాత తాలూకా స్థాయిలో ఆ ఉత్తమ రైతు అవార్డు రావడం, వాళ్ళ గుర్తింపులు పొందడం, ఇట్లా జరుగుతూ వచ్చింది. ఈ జరిగే పరిణామంలో, ఈ జరిగే కాలక్రమంలో మా పిల్లలిద్దరు, పెద్ద అబ్బాయి హర్ష, చిన్న అబ్బాయి మేఘన స్థాయి, వీళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు. 2015 దాకా అబ్బాయి చదవడం, అది ఏదో ఒక జీన్స్ అంటాం ఏమో నాకు తెలియదు, కానీ ఆ వాళ్ళ కూడా ఆ భావనలు కలిగి అవి వాళ్ళ భావన నాకు తెలియదు. ఆ తర్వాత వాళ్ళు చదువులు పూర్తయిన తర్వాత ఏదో సాఫ్ట్వేర్ చేయాల్సిన జాబులు మంచి మెరిట్లో పాస్ అయ్యారు ఆ విద్యానికేతన్ మోహన్ బాబు కాలేజీలో. తర్వాత ఆయన రావడంతో ఆయన ఇక్కడ కొద్ది రోజులు చేసి, నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ వీటి మీద, నేను వ్యవసాయ వారసుగా వస్తాను అన్నాడు. ఆ వ్యవసాయ వారసుగా అన్నమాట, సరే నేను సరిగ్గా ఆలోచన చేసేది అనిలే. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అయినా పొలం చేసేవాళ్ళు లేకపోతే ఇబ్బంది కదా రప్పించాం. తర్వాత ఆయన అన్ని పరిశీలించి అందరిలాగా మనం చేస్తే అట్ట ఈ వ్యవసాయంలో కొత్త నూతన వరవడులు సృష్టించాలి, వీటివల్ల రైతులకు ఉపయోగపడేటట్టు చేయాలి, మనం రోల్ మోడల్ లాగా ఉండాలని కసితో ఆయన యూట్యూబ్లు, ఆ పుస్తకాలు అవన్నీ పర్యవేక్షణ చేసి అసలు ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేస్తారు, ఇది ఎన్ని రకాలు ఉన్నాయి అని ఆయన్ని కనుక్కొని దాంట్లో ఒక 3-4 రకాలు ఉండడం జరిగింది. వాటిల్లో సివిఆర్ మెథడ్ అనేది ఆయన ఎన్నుకొని దాన్ని చేసుకుంటా పోతున్నాడు. తండ్రిగా నేను వెనక అన్నదానాలతో ఉన్నాను. చాలా మంది విమర్శించారు, ఎందుకు అయ్యా బాగా చదువుకొని ఇది నేర్చుకోవాలి బాగుందని. సరే ఆ పిల్లవాడికి ఆ ఇంట్రెస్ట్ ఉండింది. ఆ ఇంట్రెస్ట్ శాతం చూసి నేను వదిలేయడం జరిగింది. అక్కడి నుంచి నాతోనే ఆటోమేటిక్గా బాగా గుర్తింపు పొందింది, ఎస్టాబ్లిషన్ అయింది. ఆయన కలవడంతో మల్టీ స్టార్ ప్యాన్ ఇండియా లెవెల్కి ఈ ప్రకృతి వ్యవసాయ రైతుల్లోనే ఒక రోల్ మోడల్. నాకు మార్కెటింగ్ లో ఫెయిల్ అయిపోయింది, మార్కెటింగ్ లో ప్రకృతి వ్యవసాయం చేయలేకపోయింది. ఈ అబ్బాయి వచ్చిన తర్వాత టెక్నికల్ గా వాళ్ళు మంచి మెరిట్ ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళ మార్కెట్ లో కూడా సక్సెస్ అయ్యి ఈ రోజు ఈ విధంగా కనీసం ఒక 12 సార్లు మాకు సన్మానాలు జరిగింది, ఒక 8 సార్లు ఉత్తమ రైతు అవార్డు వివిధ స్థాయిలో రావడం జరిగింది. ఆగ్రా ఢిల్లీ రాజధానిలో అక్కడ రావడం జరిగింది. తర్వాత స్టూడియోల ఆహ్వానాలు, అంటే మన విజయవాడ రేడియో కేంద్రం కానీ, ఆ పక్క ఆర్పికే కేంద్రం కానీ ఇవన్నీ కూడా గుర్తింపు పొందడం జరిగింది. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చేతికొండ అవార్డు తీసుకురావడం జరిగింది. అది ఈ విధంగా పెద్ద పెద్ద అవార్డు జిల్లా ఎన్ని రావడం జరిగింది. మాకు రైతులు సంతోషంగా ఉంటూ ముందుకు పోవడం జరిగింది. ఏమైనా ఇంత ఘన విజయాలు సాధించడానికి నాకు వ్యవసాయ వారసులుగా హర్ష రావడం అనేది పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఆ ఊరితో ఈ విధంగా ఇప్పుడు ఈ రోజు పరిస్థితులన్నా మీ అందరికి తెలిసింది, నేను అంతవరకు జరిగింది. మీ ప్రేరణతో మీ అబ్బాయి వ్యవసాయంలోకి రంగప్రవేశం చేసి ఈ రోజు మంచి స్థాయిలోకి వస్తా ఉన్నాం. మేము వింటా ఉన్నాం సోషల్ మీడియాలో ఇదంతా, ఆ అబ్బాయి చేసే ప్రకృతి వ్యవసాయం గురించి ఇవన్నీ చాలా మీడియాల్లో మేము వింటా ఉన్నాము. చాలా సంతోషకరం అండి. యాదగిరి మల్లికార్జున గారు, ఒక డాక్టర్ పిల్లలు డాక్టర్ చదవాలని వెళ్ళాలని చూస్తా ఉన్నారు. ఒక రాజకీయ వ్యక్తులు రాజకీయ పిల్లల్ని వాళ్ళు రాజకీయంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని వ్యవసాయంలోకి తీసుకురావడానికి ఇష్టపడట్లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ అబ్బాయిని వ్యవసాయ రంగంలోకి మీ ప్రేరణతో రావటం, అతను చాలా అద్భుతాలు సృష్టించడం చాలా బాగుంది. కొద్దిగా దాన్ని పరిచయం చేయగలుగుతారా? ఓకే, తప్పకుండా. మీరందరూ కరెక్టేను. వ్యవసాయ రంగంలో ఎవరు వారసులు ముందుకు రావడం లేదు. ఇక్కడ మాకు లక్ ఏంటంటే అదృష్టవశాత్తు వ్యవసాయ రంగంలో ఆ హర్ష
ఉత్సాహం చూపించడం, నేను ప్రోత్సహించడం, ఈ రెండు కలిసి అది ఓవర్ స్పీడ్ లో ఈ గుర్తింపులు, విజయాలు, ఈ గౌరవాలు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన కూడా ముందుకు పోవడం జరిగింది. ఈ విధంగా పోతూ జరుగుతున్నాం. హర్ష, కమ్ టు దట్. నమస్తే. బాగున్నారా? ఈ విధంగా మనము సివి అచ్చంగా అందరిలా చేసే పని అయితే నేను ఫీల్డ్కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ఫార్మింగ్ అంటేనే అప్పులు, ఆత్మహత్యలు, ఆరుగాలం కష్టపడ్డ 10 రూపాయలు మిగిలిన అబ్బాయికి జీవితం. వీటిల్లో నుంచి ఎవరు కొత్తదనంగా తీసుకురావాలన్న నిర్ణయంతోనే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ నేను తీసుకురావడం జరిగింది. మన విడవలూరు మండలంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మనం ఫస్ట్ వేయడం జరిగింది. ఆ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మనం చేయడం అంటే ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ప్రకృతి సహకరించకపోతే మనం ఏమి చేయడం, ప్రకృతి సహకరించడం ఇది ఒక సంతోషకరమైన విషయం. టీం మెంబర్స్ అందరిని ఏర్పాటు చేసుకొని ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ ముందుకు సాగడం జరుగుతూ ఉంది. నేను మొదట్లో వచ్చినప్పుడు ఇంత పేరు ప్రతిష్టలు, ఇంత ఖ్యాతి వస్తుంది అనుకోలేదు. ఏదో మన పని మనం చేసుకుంటా పోదాం అని చేయడం జరిగినది. ఈ రోజున ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత విజయాలు సార్. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చాలా మంది మన ఇంటి దగ్గరకు వచ్చి 15-16 మంది వాళ్ళు తీసుకోపోవడం జరిగింది. ప్రింట్ మీడియా కానీ, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అటు సోషల్ మీడియా కానీ, ఇటు చుట్టుపక్కల ప్రముఖులు అంటే ఇతర జిల్లాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు. ఈ మధ్యన ఒక చిన్న విషయం నాకు చాలా ఆనందం కలిగించింది. ఇతర మండలాల వాళ్ళు, ఇతర జిల్లాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. అంటే మన కర్ణాటక కానీ, తెలంగాణ చూడడానికి వ్యవసాయ క్షేత్రాలు. ఈ అనుకోకుండా విదేశాల నుంచి ఎన్ఆర్ఐ అంటే వాళ్ళు మంచి పొజిషన్ వాళ్ళు కూడా అక్షరం చేస్తున్న అల్లాన్ని ఆ ఇరువురు గమనించి వాళ్ళు మన పొలాల్లోకి రావడం. ఈ మధ్య 4-5 నెలల్లో ఒక 5-6 మంది విజిట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అంటే విదేశాల్లో ఉన్నటువంటి నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మన పొలాలు సందర్శించడం ఒక సంతోషకరమైన విషయం. ఈ రోజు మీ అమూల్యమైన టయాన్ని కేటాయించి మాతో ఇంటర్వ్యూ చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కేటగిరి మల్లికార్జున గారు, ఈ తరంలో పిల్లలు అసలు పల్లెటూరులో ఉండటం ఇష్టపడట్లే. చాలా మంది టౌన్లకు వెళ్ళటం, సిటీలకు వెళ్ళటం, జాబులకి ఇట్లా వెళ్తా ఉన్నారు. కానీ ఈ జనరేషన్ లో కూడా మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకొని మీ ప్రేరణతో వ్యవసాయ రంగంలో ఇన్ని విజయాలు సాధించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. చాలా మీడియాలో మేము చూస్తా ఉన్నాము. ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకో సంగతి ఏంటంటే మా పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు కూడా మన హర్ష వాళ్ళ అబ్బాయి కూడా, వీళ్ళు కానీ మన హర్ష కానీ మేము కానీ మా 4 తరాల వారసులు ఒకే ఇంట్లో ఉండదు. అది రండి. ఉమ్మడి కుటుంబంగా ఉండటం అనేది చాలా అరుదు ఈ రోజుల్లో. ఉమ్మడి కుటుంబాలు అన్ని చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి, కానీ ఉమ్మడి కుటుంబంగా ఉండటం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఓకే, ధన్యవాదాలు, నమస్కారం.